నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలయ అర్చకులకు ఉగాది కానుకగా వస్త్రాలు పంపిణీ. ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్. ఉగాదిని పురస్కరించుకుని కొయ్యూరు గొలగొండ మండలాల ఆలయ అర్చకులకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నూతన వస్త్రాలు అందజేయడం జరిగిందని ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ తెలిపారు. గొలగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామంలో గల వీరబ్రహ్మం ఆలయం వద్ద జోగుంపేట, చిట్టెంపాడు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆలయ అర్చకులు 158 మందికి ఈ నూతన వస్త్రాలు అందజేయడం జరిగిందన్నారు. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక దైవ కార్యక్రమం చేస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ సంఘం అధ్యక్షుడు తామరపల్లి శివ, బాబురావు, శ్రీను, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అర్చకులను సపోర్ట్ చేస్తూ అంటే మనందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరి అర్చకులకు వస్త్రాలను, పూజా వస్త్రాలను పంపించడం జరిగింది. దాన్ని ఈరోజు మనం అర్చకులకు అందజేసే నిమిత్తం ఈ రామన్నపాలెం గ్రామం, చిట్టంపాడు పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఈ చిట్టంపాడు పంచాయతీ రామన్నపాలెం గ్రామానికి అనుబంధంగా ఉన్నటువంటి 18 ఆలయాలు మనకు ఉన్నాయి. ఈ 18 ఆలయాల యొక్క అర్చకులకు ఈరోజు మనం ఈ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు పంపించినటువంటి వస్త్రాలని అందజేయడం అనేది జరుగుతుంది. ఈ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మనకు కొయ్యూరు, జీకే వీధి మండలాలకు సంబంధించి 2 మండలాలకు సంబంధించి 136 మంది అర్చకులు మనకు మగవాళ్ళు ఉన్నారు, స్త్రీలు కాక. ఈ పురుషులు అయితే మనకు 136 మంది ఉన్నారు. ఆ 136 మందికి కూడా ఈరోజు వస్త్రాలు పంపించడం జరిగింది. దాన్ని ఈరోజు మరి గురుగొండ మండలంలోన కేడీపేట గ్రామంలో ఈ పోతులూరు వీరబ్రహ్మం గారి ఆలయం దగ్గర ఉదయం అంటే మధ్యాహ్నం 2 గంటలకు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో దఫాగా మరి రామన్నపాలెం రావడం, ఇక్కడ ఉన్నటువంటి 18 మంది అర్చకులకు కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వడానికి అని చెప్పేసి మరి మల్లిబాబు గారు, మల్లేష్ గారు, అలాగే లోవరాజు గారు ఇక్కడ అందరికీ మీకు కబుర్లు అందించుంటారు. అలాగే మీరు వచ్చుంటారని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏదైనా మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మన అర్చకులకు సహాయ సహకారాలు అందజేసినటువంటి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మన ఆదివాసీ అర్చకుల తరఫున, మన గిరిజన ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవాన్ శ్రీరామరాజ్ వెంకటరమణేశ్వర గురు మహారాజ్ కి జై. శ్రీ రామచంద్ర భగవాన్ కి జై. సీతామాయి కి జై. లక్ష్మణ స్వామి కి జై. శ్రీ ఆంజనేయ స్వామి కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అడుగు దండాలవాడ శ్రీనివాస గోవింద 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 జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ శ్రీరామ జయ సీతమ్మ తల్లికి లక్ష్మణ మూర్తికి పవన్ సుత హనుమాన్ కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అర్చకులను ఉద్దేశించి ఈరోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఉగాది పండుగ దినాన్ని పురస్కరించుకొని అర్చకులందరికీ మరి ఈ పూజా వస్త్రాలని పంపించడం జరిగింది. మరి వారికి మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అర్చకుల తరపున దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.